నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 4వ అధ్యాయము కుకర్ణోపాఖ్యానము 56వ శ్లోకము. అధ కాలేన సానారీ ప్రసూతా బాలకం తదా అనీయ జనకో బాలం రహస్యే దుందులీం దదౌ. తదనంతరము కొంతకాలం గడిచిన మీదట ఆమె సోదరికి ఒక కుమారుడు జన్మించెను. అప్పుడు ఆ బాలుని తండ్రి గుట్టు చప్పుడు కాకుండా అతన్ని తీసుకొని వచ్చి దుందులకి ఇచ్చెను. 57వ శ్లోకము. తయాచగతం భర్త్రే ప్రసూతం సుఖమర్భకః లోకస్య సుఖముత్పన్నం ఆత్మదేవ ప్రచోదయాత్. అప్పుడు ఆమె తనకు సుఖప్రసవము అయ్యనని కుమారుడు జన్మించినని తన భర్తయగు ఆత్మదేవునకు తెలిపెను. ఈ విధముగా ఆత్మదేవునకు కుమారుడు జన్మించను అనేటువంటి విషయం విన్న జనులందరికి సంతోషము కలిగెను. 58వ శ్లోకము. దదౌ దానం ద్విజాతిభ్యో జాత కర్మ విదాయ చ గీతవాదిత్ర ఘోషోభూత్ తద్వారే మంగళం బహు. ఆత్మదేవుడు ఆ బాలకునకు జాతకర్మ సంస్కారములను జరిపించెను, బ్రాహ్మణులకు దానములను ఇచ్చెను. అతని ఇంటి ముందు మంగళవాద్యములు రోగసాగెను, అనేక విధములైనటువంటి శుభప్రదములకు కార్యములు జరపసాగాను. ధన్యవాదములు.